హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ బకెట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో చాలామంది వాట్సాప్ అయితే వాడుతూ ఉన్నారు. మీలో చాలామంది చూసే ఉంటారు, ఈ మధ్య వాట్సాప్ యొక్క డీపీ అంటే ప్రొఫైల్ పిక్ ఏదైతే ఉంటుందో అది డౌన్లోడ్ చేసుకోవడం అయితే అసాధ్యం అన్నమాట. ఈ వీడియో చివరిదాకా అయితే చూసేయండి. మీ ఫ్రెండ్స్ లేదా ఇతరుల వాట్సాప్ డీపీ ఫొటోస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చెబుతాను. మీరు ఎటువంటి అమౌంట్ పే చేయవలసిన అవసరం లేదు, అలాగే ఎటువంటి థర్డ్ పార్టీ యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. చాలా ఈజీగా అయితే చేయొచ్చు. ముందుగా మీ మొబైల్లో వాట్సాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మనకు ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. సో నేను ఒక గ్రూప్కి సంబంధించిన ఇమేజ్ అయితే ఓపెన్ చేశాను. సో ఇదైతే డౌన్లోడ్ అవుతుంది, ఎందుకంటే ఇది గ్రూప్ కాబట్టి ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ మన పర్సనల్ కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఉంటాయి కదా, మన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఇవైతే మనకు డౌన్లోడ్ అవ్వడం అయితే జరగదు. ఆర్ సేవ్ చేసుకోవడం కూడా మనకు ప్రొఫైల్ పిక్స్ సేవ్ చేసుకోవడం అయితే జరగదన్నమాట. ఇప్పటి వరకు అయితే నేను గ్రూప్స్కి సంబంధించిన ఇమేజెస్ అయితే స్క్రీన్ షాట్ తీయడం జరిగింది. కిందకు స్క్రోల్ చేస్తే మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడిది ఈ డీపీ అయితే మనం స్క్రీన్ షాట్ అయితే తీద్దాం. సో స్క్రీన్ షాట్ తీస్తే మనకు ఈ విధంగా అయితే రావడం జరిగిందనమాట. మీరే చూడండి, స్క్రీన్ షాట్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. అంటే ఈ విధంగా బ్లాక్ కలర్లో అయితే వస్తుందన్నమాట. ఇమేజ్ అనేది సేవ్ అవ్వదు. సో ఇప్పుడు మళ్ళీ ట్రై చేద్దాం. ఈ విధంగా చేస్తే మనకు స్క్రీన్ షాట్ అన్నది చాలా సింపుల్గా అయితే ఎటువంటి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోకుండా మీరైతే స్క్రీన్ షాట్ తీసుకుని సేవ్ అయితే చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మీరైతే ఎటువంటి థర్డ్ పార్టీ అప్లికేషన్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డీపీ లేదా ప్రొఫైల్ పిక్ మీద అయితే క్లిక్ చేయండి. సో మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడే మనం స్క్రీన్ షాట్ అయితే తీయాలన్నమాట. సో చూడండి, లైవ్లో చూపిస్తాను మీకు. సో ఇప్పుడు చూసారు కదా, స్క్రీన్ షాట్ అయితే రావడం అయితే జరిగింది. చూసారు కదా. సో ఇప్పుడు ఇమేజ్ అన్నది నా యొక్క గ్యాలరీలో అయితే సేవ్ అయ్యింది. తరువాత మీకు నచ్చిన విధంగా ఇమేజ్ని అయితే క్రాప్ చేసుకోండి. సో చూసారు కదా, చాలా సింపుల్గా ఈ ట్రిక్ మీరు కూడా ఫాలో అవ్వి మీ యొక్క డీపీ లేదా ప్రొఫైల్ పిక్స్ని అయితే సేవ్ చేసుకోండి. సో ఇది ఇవాల్టి వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే పోస్ట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.